హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా భగవంతుడి దయ వల్ల చాలా అంటే చాలా బాగున్నానండి. ఇంకా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తాను. అలాగే 47 రోజులు ఉపవాసాలు ఉంటాను అని అందరికీ తెలిసిందే అండి. ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి అనమాట. కానీ అదేంటో తెలీదండి. అసలు నేను అనుకోలేదు. ఈ సంవత్సరం 3 రోజులు నేను స్వామిని ఇంట్లో పెట్టుకున్నాను అనమాట అండి. అది నేను అనుకున్నది కాదు. ఆయన ఆజ్ఞాపించారు. అలా చేశాననమాట. యాక్చువల్‌గా ముందు రోజు గురువారం అంతా నేను వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం ఆటిలతో అయిపోయింది. సరుకులకు కూడా వెళ్ళలేదండి. నేను మెడిసిన్స్ కని వెళ్ళాను. వెళ్ళి ఇంకా సరే అనుకున్నాను ఏదైతే అది అయింది. ఇంకా డబ్బులున్నాయి ముందు పూజ చేసేద్దాం అని చెప్పేసి సరుకులన్నీ తెచ్చుకున్నానండి. ఆ రోజు నేను సరుకులు తెచ్చుకున్న తర్వాత తిరగడం వల్ల ఏమిటో చాలా టైర్డ్ అయిపోయాను. అసలు నా వల్ల అవ్వలేదు. చేయగలనా లేదా అనుకున్నానండి. సరుకులు కూడా సర్దలేదు. ఎందుకంటే వచ్చి రావడంతో ఈవినింగ్ భోంచేస్తాను కాబట్టి కొద్దిగా పప్పుచారు వండానండి ఆ రోజు. వేడివేడిగా వేసుకొని తిన్నాను. అంతే పెద్ద మోషన్స్ అయిపోయాయి. నాకేం అర్థం కాలా. మా అమ్మాయితో కూడా నేను చెప్పలా. మళ్ళీ టెన్షన్ పడుతుంది పొద్దున్నే లేవకంటదేమో అని చెప్పలేదు. సరే ఇంకేదైతే అదైంది ఓపిక తెచ్చుకోనండి. కాసేపు మెడిటేషన్ చేసుకొని అలా పడుకున్నాను. ఒక 1 అవర్‌కి సెట్ అయిందనమాట. ఇక మార్నింగే లేచి పూజ చేశాను. శుక్రవారం పూజ. శుక్రవారం అంతా ఈ వంటలు అవి నైవేద్యాలు చేస్తూ ఉన్నాను. చాలా రకాలు కొద్ది కొద్దిగా అని చెప్పేసి. సో అలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా అయిపోయిందండి వంటలతోటి. ఈవినింగ్ అయితే పూజ అనమాట. శుక్రవారం కాబట్టి శుక్రవారం కదపం కాబట్టి ఇంకా శుక్రవారం అయితే తీయలేదండి. ఇక మార్నింగ్ లేచిన వెంటనే చిన్న తిరుపతి వెళ్ళాననమాట అండి. యాక్చువల్‌గా పూజ చేసిన వెంటనే ఏదైనా గుడికి వెళ్తాను, దర్శనం చేసుకొని వస్తాను. కుదిరితే అక్కడే ఫస్ట్ భోజనం అక్కడే చేస్తాను. అంటే మధ్యాహ్నం మాటలు చేసేది. అక్కడ చేసి వచ్చేసి అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడే స్నానం చేసి కాస్త దీపారాధన చేసి స్వామికి చెప్పి వెళ్ళాననమాట. ఇలాగ స్వామి గుడికి వస్తున్నాను, దర్శనం చేసుకొని అక్కడ భోంచేసి వస్తాను. ఇంక ఈవినింగ్ రాగానే చాలా టైర్డ్ అయిపోయానండి. ఎందుకంటే అక్కడ దర్శనం అన్నీ బాగానే అయినాయి. భోజనం, అన్నప్రసాదం అన్నీ కూడా బాగానే తీసుకున్నాను. కానీ ఏదో తెలీదండి. కాళ్ళల్లో ఒకటి ఏదో గుచ్చుకుపోయింది ముళ్ళు లాంటిది. అది లోపలికి వెళ్ళిపోయి చాలా బాగా ఇప్పటికీ అట్లానే ఉందన్నమాట. అది ఏంటి అంటే అక్కడ కొబ్బరికాయలు అక్కడే కొట్టుకొని అక్కడే తినేయడం అసలు ఈ గుడిని ఎలా చేస్తున్నారో కూడా తెలియట్లేదు అనమాట అండి జనాలు. సో లోపలేమో చెప్పులు వేసుకోవడానికి ఉండదు. అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత సంగతి. సో అలాగే ఏదో గుచ్చుకుపోయింది అనమాట అండి. ఇంకా అలానే ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈవినింగ్ రాగానే పూజ అయితే చేసి అంటే జస్ట్ దీపారాధన అయితే చేశానండి. ఇక నాకు ఏంటో మనసులో ఉండిపోయింది దీపాలు వెలిగించలేదు అని చెప్పేసి. నేను దీపాలు ఈ పూజ నేను స్వామివారికి స్టార్ట్ చేసిందే లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఇలాగా ఏదో నా పెయిన్తో నేను ఉండడం కోసం నేను నీకు ఉపవాసాలు ఉంటున్నాను తండ్రి అని చెప్పేసి అమ్మతో చెప్పడం అట్లా అవ్వడం. సో ఫస్ట్ సంవత్సరం నేను స్టార్ట్ చేసిందే ప్రమిదలతో అనమాట అండి. నాకు ఈ సంవత్సరం ఒక పెయిన్ ఉండిపోయింది. నేను ప్రమిదలు అస్సలు పెట్టలేదు దీపాలు అని చెప్పేసి. ఇంకా ఇవాళ అయితే ఇలాగా ప్రమిదలతోటి దీపాలు 47 దీపాలు అయితే వెలిగించాను అనమాట అండి. సో ఎంత నిండుగా ఉన్నారు చూసారా స్వామి అసలని. సో నాకు ఇదండి ఇది కావాలన్నమాట. పూజ అయితే చేశాను కానీ నా మనసులో పీకేస్తుంది. నేను ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా నేను ఎంత శక్తిని అక్కడ పెట్టినా సరే నాకు ఇలా ఉండాలి. స్వామి నిండుగా కనిపించాలి. ఆ రోజు నాకు ఇట్లా స్వామిని ఫోటో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట అండి. సో అప్పట్లో మాకు ఫోటోలు ఏమి లేవండి. నేను స్టార్టింగ్లో పూజ చేసినప్పుడు ఒక ఫోటో మీకు పెడతాను. నాకు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇంట్లో ఉండేది కాదు. నాకు నిజంగా ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా నేను చెప్తాను. నేను అది కొన్నది కాదండి. మాకు హైదరాబాద్లో హాస్టల్ ఉండేదన్నమాట. ఆ హాస్టల్లో మేము హాస్టల్ తీసుకున్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో వాళ్ళు అక్కడ వదిలేశారనమాట అండి. సో అంటే వాళ్ళు ఏంటంటే పడేయమని కొనుక్కొని సెంటిమెంట్లతో వదిలేస్తారు కదండి, అలా వదిలేశారనమాట అండి. సో చాలా బాగుంది. నేను ప్యాక్ చేసి మరీ ఇంటికి తెచ్చేసుకున్నాను అనమాట అండి. మా ఊరు తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం ఈయన్ని పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట అండి. సో అది ఈ వెంకటేశ్వర స్వామి ఆ బాక్స్ స్టోరీ కూడా అదనమాట అండి. ఇంకా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందనమాట అండి. నాకు పూజ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి ఇంక ఈరోజు అనిపించింది అనమాట అండి. నిజంగా చెప్తున్నాను. ఒకసారి స్వామివారికి అందరూ దండం పెట్టుకోండి. ఇక నేను దీపాలు ఎలా వెలిగించాను ఏంటి అనేది చిన్న వీడియో తర్వాత ప్లే చేస్తాను. ఓకే అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భగవంతుడి దయ వల్ల ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో అన్నీ కూడా సక్రమంగా నెరవేరాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు రోజు తిరుపతి వెళ్ళడం వల్ల చిన్న తిరుపతి అండి, ద్వారకా తిరుమల వెళ్ళాం అనమాట. సో తిరుపతి వెళ్ళడం వల్ల ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట అండి. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంక ఈవినింగ్ రాగానే మళ్ళీ కాస్త ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసేసి మార్నింగే లేచి తీసేద్దాం అనుకున్నాను అనమాట అండి. ఆదివారానికి 3వ రోజు అవుతుంది. ఓ దీపం వెలిగించి తీసేద్దాం అనుకున్నాను.
కానీ ఎందుకో అలాగ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు కూర్చున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, లేదు దీపాలు వెలిగించలేదు ఈ సంవత్సరం, వెలిగించాల్సిందే ప్రమిదలు అని చెప్పి ఇంకా మళ్ళీ ఎప్పుడు ప్రమిదలు అయితే నా దగ్గర రెడీగా పెట్టుకుంటానండి. ఆ ప్రమిదలన్నీ తీసి కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నాకెందుకో అలాగ దీపాలు వెలిగిస్తేనే ఇష్టం అండి. నేను ఫస్ట్ సంవత్సరం ఆయన పూజ స్టార్ట్ చేసింది కూడా ప్రమిదలతోటే స్టార్ట్ చేశానండి. నా దగ్గర అప్పుడు ఆయన ఫోటో కూడా లేదు వెంకటేశ్వర స్వామిది. ఏదో ఒక చిన్న బుక్ ఉంటే ఆ బుక్లో ఒక ఫోటో ఉంటే అయింది ఫ్రంట్ పేజీలో ఉంటుంది కదండి. సో వెంకటేశ్వర స్వామిది ఆ బుక్ పెట్టుకొని నేను పూజ చేశానండి. అప్పుడైతే దీపాలు మాత్రమే నేను వెలిగించాను అనమాట. 47 దీపాలు వెలిగించి ఇంట్లో పిల్లలతో కూడా పెట్టించండి. ఆ రోజు అలా పూజ చేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయినప్పుడు పూజ ఉంది అని అనుకుంటే మాత్రం తల అస్సలు దువ్వనండి. దువ్వనైతే పెట్టను తలలోని. ఇంట్లో పూజ చేసే తర్వాతే నేను తల దూకుంటాననమాట. ఏదైనా దూరం గుళ్ళకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తప్పదండి, అప్పుడైతే దూకొని వెళ్తాను. సో చిరాగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి. సో ఇంట్లో పూజ ఉంది దగ్గరలోనే గుడికి వెళ్ళాలంటే అప్పుడు కూడా ఖచ్చితంగా నేను తలలో దువ్వనైతే పెట్టనండి. నార్మల్గా జస్ట్ ఇట్లా చేతితో అనేసుకొని క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. అది అలవాటు అయిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పారనమాట అండి. సో అది అలా అలవాటు అయిపోయింది. ఇంకా రెడీ అయిన తర్వాత కాస్త ప్రసాదం అయితే చేశానండి స్వామివారికి. సగ్గుబియ్యంని ఇంకా సేమియా పాయసం అయితే చేశాను. యాక్చువల్గా ఆ రోజు పూజ రోజే సగ్గుబియ్యం స్వీట్ కూడా చెయ్యాలి, కానీ ఆ రోజు మిస్ అయ్యాను నేను. సరే ఆ మిస్ అయ్యింది ఇంకా ఇలాగా ఈరోజు అయితే పెట్టానమాట అండి. సో ఈ సగ్గుబియ్యం పాయసం వచ్చేసి చాలా సింపుల్ అనమాట. ముందు రోజు కొద్దిగా నానబెట్టేసుకుంటే అండి సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. కాస్త పాలల్లో ఉడకపెట్టేసుకొని కొద్దిగా సేమియా వేసుకొని పంచదార మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అండి. సో అదైతే స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. ఇంకా తర్వాత అయితే ప్రమిదలన్నీ కూడా నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటానండి. సో ఈ మధ్య కాలంలో మా ఊర్లో కూడా ఈ ప్రమిదలు దొరుకుతున్నాయి చిన్న చిన్నవి. సో మనం పెట్టాలి దేవుడికి అని అనుకున్నప్పుడు పెద్ద పెద్ద ప్రమిదలు మనకి ప్లేస్ లేకపోయినా సరే పెట్టడానికి కూడా అవ్వదండి. సో అది క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట. సో అందుకని ఏంటంటే నాకు అలా చిన్న ప్రమిదలు ఎక్కువ ఇష్టం అనమాట అండి. ఎక్కువ చిన్న ప్రమిదలు ఒక్కొక్కసారి అవి వచ్చినప్పుడు 2 డజన్లు 3 డజన్లు కొనేస్తాను. సో ఇట్లాంటి పూజలప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి అనమాట అండి. ఇంకా చిన్న ప్రమిదలన్నీ క్లీన్ చేసుకొని అలా పెట్టుకున్నాను. ఇంకా అలాగే వస్తూ వస్తూ తిరుపతిలోనే నేను ఇవి తీసుకున్నాను అనమాట అండి. ఫ్రూట్స్ తీసుకున్నాను కొన్ని. సో ఆ ఫ్రూట్సే స్వామివారికి కూడా పెట్టేసి కాస్త కడిగేసి స్వామివారికి పెట్టానన్నమాట. సో ఎందుకో తెలియదండి ఈ సంవత్సరం ఆయన ఏకంగా అలా 3 రోజులు ఉండడం అనేది నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ సంవత్సరం నేనెప్పుడు అన్ని రోజులు ఇంట్లో పెట్టలేదండి నేను. యాక్చువల్గా 47 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఒక 5-6 రోజులు అటు ఇటు పడద్దనమాట అండి ఉపవాసాలు అయిపోయిన తర్వాత. సో ఆ సమయానికే నాకు ఏదైనా డేట్స్ రావచ్చు, మళ్ళీ ఆగాల్సి వస్తుంది పూజ కోసం. లేదు అనుకుంటే పూజ చేయడానికి డబ్బులు ఏమైనా ఉండకపోవచ్చు, లేదా ఆ సమయంలోనే ఏదో ఒక పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి కదండి. సో అలా ఏమవుతుందంటే 47 రోజులు అనుకున్నది కాస్త ఒక్కొక్కసారి 50 రోజులు 55 రోజులు కూడా అయిపోద్ది అనమాట అండి. యాక్చువల్గా నేను ఇది డిసెంబర్ 25th స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పే ఉంటాను. డిసెంబర్ 25 అంటే ఆల్మోస్ట్ నాకు ఫిబ్రవరి 15వ తారీఖు దాటిపోయిందనమాట అండి యాక్చువల్గా. సో ఇంకా ఏం చేస్తాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినను కాబట్టి ఈవినింగ్ మాత్రం ఆకలేస్తుందండి. ఈవినింగ్ వరకు కూడా ఆకలేదు. ఎలాగా ప్రతి సంవత్సరం 55 డేస్ పైనే అయిపోతుంది కాబట్టి నాకు మళ్ళీ నేను నార్మల్ లైఫ్లోకి రావడానికి నాకు ఇంకో 10 డేస్ 15 డేస్ పడుద్ది అనమాట అండి. ఒకేసారి ఆ బాబుగా కాకుండా కొద్ది కొద్దిగా తింటూ ఉంటానన్నమాట. రోజుకి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తూ ఉంటాను. అది ఇంకా ఇలాగ ప్రమిదలన్నీ రెడీ చేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట అండి. ఎందుకో నాకు ఆ ప్రమిదలు దీపాలు వెలిగించిన తర్వాతే కాస్త మనసుకి హ్యాపీగా అనిపించింది అనమాట అండి. ఆ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అప్పుడు ఇంకా స్వామివారిని తీసాను అనమాట అండి, కదిపాను. నిజంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకే ఏంటో మిరాకిల్గా అనిపించింది అనమాట అండి. ఇది ఏంటి అంటే అసలు ఎప్పుడు కూడా మార్నింగ్ చేసేస్తాను, ఈవినింగ్ కదిపేస్తాను. అలాంటిది 3 రోజులు అనమాట అండి. 3 రోజులు నేను స్వామివారికి అలాగా దీపారాధన చేస్తూనే ఉన్నాను. సాటర్డే దీపారాధన చేసి గుడికి వెళ్ళిపోయాను తిరుపతి. ఈవినింగ్ వచ్చాను, దీపారాధన చేశాను. లేట్ అయిపోయింది. అరే తీసేద్దాం అనుకున్నాను, తీయలేదు. పొద్దున్నే ఎలా అయినా లేచి ఫ్రెష్ అయ్యి ఒక దీపం పెట్టేసి తీసేయాలని అనుకున్నానండి.
ఆ దీపారాధన చేసి తీసేద్దాం అనుకున్న దాన్ని ఎందుకో నాకు మనసుకి అనిపించింది అనమాట. అంటే కాసేపు నేను ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ అలా కూర్చున్నాను అనమాట అండి. దేవుడి ముందు కూర్చొని ఏంటి తండ్రి అని చెప్పేసి అని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఎందుకో నాకు మైండ్లో అనిపించింది అనమాట అండి, ఈ దీపాలు కూడా వెలిగించేద్దాము అని చెప్పేసి. ఇంకా అనుకున్నదే తడవుగా చక్కగా నేను టకాటకా మనీ అన్నీ అరేంజ్ చేసుకొని ఇలా దీపాలు అయితే వెలిగించానండి. నేను ప్రతి సంవత్సరం చేసే ప్రాసెస్ అనమాట. అంటే ఒకవేళ ఇంట్లో వెండి కుందులు ఉన్నా ఎత్తడి ఉన్నా ఏం పెట్టినా సరే అట్లీస్ట్ నాకు అవ్వలేదు, నేను ఎక్కడైనా ఉన్నాను అని అనుకుంటే ఒక్క ప్రమిదైనా తీసుకొని ఒక్క ప్రమిదైనా వెలిగిస్తాను అనమాట అండి. అది నాకు అలవాటు. సో నేను స్టార్ట్ చేసింది కూడా అలానే అనమాట అండి. వెండి ప్రమిదలతోటి పెద్ద పెద్ద హంగామా అలాగా నేనేమి స్టార్ట్ చేయలేదు స్వామివారికి. ఆ ప్రమిదలతోటే నేను స్టార్ట్ చేశాను. ఇంట్లో నా దగ్గర పిల్లలు తినే ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్సే కడిగేసి స్వామివారికి నైవేద్యం పెట్టాను. సో నాకు నిజంగా ఆ ప్రమిదలు దీపాలు వెలిగించే వరకు కూడా స్వామివారు కదలకపోతే నాకు అనిపించింది అనమాట అండి, ఓహో స్వామి నీకేం కావాలో అవి చేయించుకుంటావు అనమాట నువ్వు అని చెప్పని అనుకున్నానండి నిజంగానే. మాకేంటంటే హాల్లో కింద పెట్టాను, అస్తమాను అదే కిచెన్లోకి హాల్లోకి తిరగడానికి అని చెప్పేసి నాకు అటు నుంచి తిరగాలన్నా కొద్దిగా ఇది అనిపించేది అనమాట అండి. సో కానీ మొత్తానికి చక్కగా ఈ దీపాల వెలుగుల్లో స్వామి అయితే చాలా అంటే చాలా బాగా కనిపించారనమాట. ఇంకొకటి ఏంటంటే పూజ చేసేటప్పుడు వీడియోస్ నేను తీయలేదండి. చెల్లి వాళ్ళ పాప ఇంకా రితి ఇలా అందరూ తీస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది లాస్ట్ పూజ వీడియో పెట్టాను. సో అందులో ఎక్కడ కూడా నేను స్వామివారి ఫోటో కనిపించలేదనమాట నాకు. ఇలా ప్రమిదలు దీపాలన్నీ వెలిగించిన తర్వాత అస్సలు లైట్లన్నీ ఆఫ్ చేసేసి అలా కాసేపు దేవుడి దగ్గర కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అండి, అసలు అది మాటల్లో చెప్పలేము అనమాట అండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. 47 రోజులు చేస్తున్నాను కాబట్టి 47 దీపాలు వెలిగించాలి అంటే అదేం లేదండి. 47 ఖచ్చితంగా వెలిగిస్తాను. నాకు ఇంకా అందంగా పెట్టాలనిపిస్తే ఇంకా పెడతానమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను పూజ అప్పుడు మర్చిపోయింది ప్రమిద దీపాలే కాకుండా మా అమ్మాయికి తాంబూలం ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా తనకి తాంబూలం ఇస్తాను. ఇంట్లో పిల్లలకి ముందు తాంబూలం ఇస్తాను అనమాట అండి. ఏ పూజ చేయనివ్వండి, ఏ ఫంక్షన్ చేయనివ్వండి, ఫస్ట్ పిల్లలకి ప్రియారిటీ ఇస్తానమాట. అలా ఎలా మర్చిపోయాను అని అనుకున్నాను. సో ఏమో ఏం జరిగినా మన మంచికే అండి. ఇంకెలాగో పూజ చేశాను కాబట్టి మా అమ్మాయికి కూడా కాస్త ట్రెడిషనల్ వేర్ వేయించి, ఇంతకీ ఆ డ్రెస్సు నేను కుట్టిందే అనమాట. అప్పుడు తనకు కూడా తాంబూలం ఇచ్చానండి. అప్పుడు నాకేంటో హ్యాపీగా అనిపించింది అనమాట అండి. పూజ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి నాకు ఈ ప్రమిద దీపాలన్నీ వెలిగించిన తర్వాతే నాకు అనిపించిందండి, అమ్మయ్య ఓకే ఈ సంవత్సరం కంప్లీట్ చేయగలిగాను అని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. ఇక ఈ సంవత్సరం అయితే 47 రోజులు చేసేటప్పుడు బాగా సిక్ అయ్యానండి. వైరల్ ఫీవరు, వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చాయి. సో ఆ టైంలో నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చేవారనమాట. అంటే ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు, డాక్టర్స్ అందరూ కూడా ఎందుకు ఫాస్టింగ్ మానేసేయి, ఫాస్టింగ్ వల్ల ఇలా అయ్యిందేమో అని చెప్పేసి అనేవారండి. నాకైతే మనసుకు ఒకటే అనిపించేదండి, ఫాస్టింగ్ చేయడం వల్ల నేను సిక్ అయ్యాను, లేదు అంటే ఫాస్టింగ్స్ చేయడం వల్లే నేను ఆ వ్యాధి నుండి బయటపడ్డాను అనేది నాకు భగవంతుడికే తెలుసండి. ఇంకా అదొక్కటే మనసులో అనుకున్నాను అనమాట. ఏమోనండి చాలా అంటే చాలా సీరియస్గా అయిందనమాట. నేను 25 డేస్ బెడ్ మీదే ఉన్నాను. నాకు అది చాలా బాధగా అనిపించింది. నాకు ఎప్పుడూ అట్లాగా బెడ్ మీద అన్ని రోజులు ఉండాలంటే నాకు మనసుకి సెట్ అవ్వదనమాట అండి. నేను లేవాలి, మార్నింగ్ లేచిన వెంటనే ఉరుకులు పరుకులు నా పని నేను చేసుకోవాలి. అలా పనులు చేసుకొని అలసిపోవాలి తప్ప మనకేదో ఆరోగ్యం బాగాలేదు అలాగని చెప్పేసి బెడ్ మీదకి వెళ్ళకూడదండి. సో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. అయినా సరే ఎక్కడో కాస్త నీరసంగా అనీజీగా అని అనిపించేది పగలంతా కూడా. కానీ సాయంత్రం అయ్యేసరికి కాస్త దేవుడికి దండం పెట్టుకొని కాస్త భోజనం చేసేసరికి మళ్ళీ రిలాక్స్ అయిపోయేదాన్నండి. ఏముండేది కాదు నాకు. సో అలాగా ఏమో అండి, పెద్ద వ్యాధి ఏమీ రాకుండా చిన్నదే వచ్చినట్టుంది అది అనమాట. ఇంకా అలాగా పూజ చేసిన తర్వాత మార్నింగ్ ప్రమిదలతో పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే స్వామివారిని కదిపేశానండి. ఇంకా ఈ చిల్లర అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, అలాగా యాక్చువల్గా బాటిల్ నిండా ఉండాలి. కాస్త వాడేసినట్టున్నాను అవసరానికి వాటికి. ఇంట్లో చిల్లర ఉంటే అలా పెడతానండి. ఇక ఈ ఫోటో వచ్చి నేను ఫస్ట్ ఇయర్ చేసిన ఫోటో అనమాట అండి, ఆ ముందు ప్రమిదల ఫోటో. సో అట్లాగా స్వామివారి ఫోటో కూడా లేనప్పుడు అలా చేశాను నేను. ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసి ఇంకా మళ్ళీ పైన పెట్టడం ఎందుకులే అని
కిచెన్లోనే దేవుడి గది కిందే ఇంకా అలా అరేంజ్ చేశాను అనమాట అండి. ఇంకా పూజ అయితే ఈ సంవత్సరం ప్రమిదలు దీపాలు పెట్టిన తర్వాత కంప్లీట్ అయిందనమాట అండి. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.